హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన సూపర్ టేస్టీ రెసిపీ సేమియా ఉప్మా అండి. పొడి పొడిగా చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ ఉప్మా కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల సేమియా తీసుకుంటున్నాను, అందుకే 2.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్లోకి ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ గిన్నెను పక్క స్టవ్ మీద పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీడిపప్పు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సేమియా ఉప్మాలోకి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల సేమియా వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ సేమియా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మనకు పొడి పొడిగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. కొద్దిగా తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. కొద్దిగా తడి ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా ఉండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.